వార్ 2 మూవీ ఎలా ఉంది అన్నా? వార్ 2 మూవీ అన్నా 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 అమ్మ తోడనా ఎక్స్లోడనా అమ్మ తోడు చెప్తున్నా. వార్ 2 మూవీ సెక్స్ కన్నా సూపర్ ఉందన్నా, కన్నా బాగుంది. అమ్మ తోడు చెప్తున్నా, అందరికి ఇష్టమైన ఉంటది, అమ్మాయిలు ఉంటుంది, దానికన్నా బాగుంది. నేను చెప్తున్నా ఒకటే విధంగా మన రుతిక్ రోషన్ అన్న ఫస్ట్ వస్తాడు, ఆ ఎంట్రీ సీన్ అదిరిపోయిందన్న. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు, దానికి మించి 3 రెట్లనా అట్లా అదిరిపోయింది. బీజిఎంస్ కొడుతుండన్న, సైతాన్ బీజిఎం అని కొట్టది మన ఎన్టీఆర్ అన్న వచ్చినప్పుడు. అరే బాబు ఏం కొట్టినవరయ్యా ఆ బీజిఎంస్. అదే విధంగా ఆ డాన్సులు ఏం చేసినవన్న, ఒకరికి మించి ఒకరు డాన్సులు చేస్తున్నా అన్న. ఎన్టీఆర్ అన్న బాగుంది, ఎందుకంటే ఆయన కూడా బాగానే వేసిండు. కానీ నాకు రొటీన్ అనిపించింది అంటే మన రితిక్ రోషన్ అన్నది ధూమ్ 2 సినిమాలలో చూసినా నేను ఆల్రెడీ. ఇంకా అట్లనే నడుపు తిప్పుతాడు ఆయన, ఇట్లా కాలు 100%. ఒక తెలుగు బిడ్డ హిందీ ఇండస్ట్రీని వెళ్తుందంటే ప్రతి ఒక్క తెలుగు బిడ్డ గౌరవించుకోవాల్సిన విషయం ఇది. నేను చెప్తున్నా, ఇప్పటి వరకు అయిపోయింది, బాయ్ హిందీ ఇండస్ట్రీ. నేను చెప్తున్నా నేను ఇంకోటి చెప్పనా, ఎన్టీఆర్ అన్నా నువ్వు మిగతా హీరోలు ఏం చేద్దాం అనుకుంటావు? పానీపూరి బండి పెట్టుకోవాలా, దోశ బండ్లు పెట్టుకోవాలా? యాక్టింగ్ ఈయననే చేస్తాడనా? ఏమో డాన్సులు కూడా ఈయననే చేస్తాడు. వాళ్ళేం కూర్చుపోవాలా చెప్పు? ఇక కూర్చుపోవాలన్నా మిగతా క్లైమాక్స్ ఫైట్ మాత్రం విధ్వంసం అన్న. బాబా రితిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న గుద్దుతుండే, కానీ ఒక దగ్గర నాకు బాధ అనిపించింది. రితిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న కొడుతుండే పడిపోతాడు ఆడ, నాకు కొద్దిగా అనిపించింది. కానీ ఇక క్యారెక్టర్ అట్లా డిమాండ్ చేసింది కానీ చేసిండు. ఇక మధ్యలోకి ఆడియన్స్ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది, నా పేర్లు మధ్యలో పడిపోతుంది, అప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు. అదే వెళ్ళిపోకుర్రా, దాని తర్వాత ఇంకా సినిమా ఉంటుంది, ఒక 10 నిమిషాల సినిమా మిస్ అవుతారు, మీ ఇష్టం. వార్ మూవీ ఎలా ఉంది? వార్ మూవీ ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా వార్ సినిమా ఇంతవరకు మనం చూడకుండా వచ్చి అంత ఒక డిఫరెంట్ మూవీ వార్. అంటే ఈ సినిమా మన రితిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు కష్టపడ్డారు ఈ సినిమా కోసం, చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఎవ్వరు తగ్గకుండా వాళ్ళు ఎక్కువ లేకుండా యాక్టింగ్ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఈ సినిమా ఇది తీసుకుంటే ఎన్టీఆర్ కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇండియన్ మూవీ ఎలా ఉండాలో డైరెక్టర్ గారు ఇండియన్ మూవీ లెక్క చూపించారు ఎన్టీఆర్ గారి. ఇద్దరిని పోటీ పడి యాక్టింగ్ చేశారు రితిక్ రోషన్ గారు మన ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ కు దీంట్లో తక్కువ ఇచ్చారు టైం, ఎక్కువ రితిక్ రోషన్ అంటారు. అంటే ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది డైరెక్టర్. అంటే ఇక్కడ కథలో ఎక్కడ ఎంత న్యాయం ఉందో అక్కడ తీసుకోవాల్సి వస్తుంది, అంతేగాని ఎవరు తక్కువ ఎక్కువ అనుకోవద్దు. కథ ఎలా ఉంటుందో అలానే పోతుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ఇది ఒక కంబ్యాక్ చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫైట్స్ హైలైట్, ఇద్దరు ఫైట్స్ ఉంటుంది హైలైట్, ఫైట్ హైలైట్, డాన్స్ ఇద్దరు హైలైట్. ఫైట్స్ కానీ ఆయన డాన్స్ మాత్రం నిజంగా చెప్తున్నా, రితిక్ అన్న చాలా స్క్రీన్ అనిపించినా ఎక్కడన్నా వెళ్ళిపోయినా మన డాన్స్ చూసి నిజంగా చెప్తున్నా. మళ్ళీ నాకు ఒక డాన్స్ అనేది మళ్ళీ తెప్పించినావు, అంతా బాగుంది. సినిమా మాత్రం ఆల్ ఆఫ్ యూ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్. ఈ ఫ్లైట్ మీద ఏదో ఫైట్ ప్లాన్ చేశారు కదా, దాని గురించి చెప్తారు? ఫ్లైట్ మీద అండి అదొక డిఫరెంట్ గా పెట్టిండు, పబ్లిక్ చూపించాలని ఒక డిఫరెంట్ యాంగిల్ చూపించింది ఫ్లైట్ మీద. ఓకే, అది మనం ఒక చూడాలా ఎంజాయ్ చేయాలి అంతవరకు. మొత్తం మీద భూమి మీద నీళ్ళలో అయిపోయింది, ఇప్పుడు ఆకాశం మీద ఫైట్ ప్లాన్ చేశారు. ఇది ఒక డిఫరెంట్ గా, అంటే అన్ని మనం ఎప్పుడు చూసినాం భూమి మీద ఆకాశం చూసినా, ఇది ఇప్పుడు డిఫరెంట్ ప్లేన్ పైన చూపించిన. హాలీవుడ్ రేంజ్ లో ఉందంటారా సీన్? ఎందుకుంటా హాలీవుడ్ సినిమా హాలీవుడ్ లేకపోతే ఎట్లుంటుందా, ఒక డిఫరెంట్ యాంగిల్ లో ఉంది సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. అబౌవ్ ఎవరేజ్ అని చెప్పుకోవచ్చు అన్న. సో మెయిన్ గా చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ గురించి. యాక్షన్ బ్లాక్స్ నెక్స్ట్ లెవెల్ లో వచ్చాయి. కాకపోతే ఏంటంటే కొన్ని ఏంటంటే రిపీటెడ్ గా అనిపించా కానీ ఎక్కడ ఒక ఇన్నోవేటివ్ కానీ లేదంటే కొత్తగా ఎక్కడ అనిపించలేదు. ఆల్రెడీ మనం వేరే మూవీస్ చూసాం, నచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మూవీ విషయానికి వచ్చినా సరే మొత్తం ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక స్టోరీలో ఒక యాక్షన్ బ్లాక్స్ పెడతారు. ఇక్కడ ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ లో ఎక్కడ ఒక స్టోరీ వస్తుంటది. ఇంటర్వల్ బ్యాంక్ వరకు ఒక మంచి హై ఇచ్చినా సరే నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాట్ గా వెళ్ళిన ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఆల్రెడీ ప్రెడిక్టబుల్ లేదంటే ఒక స్పై యూనివర్స్ లేదు ఒక రెగ్యులర్ టెంప్లెట్ ఉంటుందో ఆ టెంప్లెట్ ఫాలో అయినట్టు అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా ట్రై చేసామన్న ఒక ఇదైతే ఏం లేదు. ఓన్లీ కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఏంటంటే ఒక ఎమోషనల్ బ్లాక్స్, ఎమోషన్ సీన్స్ అయితే వాళ్ళ ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుని పెట్టారు తప్ప ఎక్కడ కూడా అంత కొత్తగా అయితే ఏమనిపించలేదు. ఎన్టీఆర్ గారి పాత్ర ఋతిక్ రోషన్ తో సీక్వెల్ గా ఉందా? అంటే మనకి ఫస్ట్ 30 minutes తర్వాత ఎన్టీఆర్ గారు వస్తారు. అక్కడ నుంచి వాళ్ళిద్దరి మధ్య ఏదైతే సీన్స్ పడ్డాయో ప్రతి దగ్గర డామినేట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం అటు ఇటు అయినా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి వీళ్ళిద్దరు సీక్వెన్స్ లో మొత్తం డామినేట్ చేశాడు. ఎందుకంటే అలాంటి సీన్స్ లో చేయడానికి నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేస్తాడు ఎన్టీఆర్ అయితే, దాని వరకు 100% న్యాయం చేశాడు. కాబట్టి ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే ఇంకొంచెం సరిగా వాడుకోవాలనిపించింది. క్లైమాక్స్ కూడా ఏదో మనుషులు మారిపోతే స్టోరీలు మారిపోతాయి కదా, అలా అన్నట్టు ఇంకొంచెం ఏదైనా గ్రిప్పింగ్ గా చూసుకుని ఒక స్ట్రాంగ్ ఎమోషన్ పెట్టుంటే బాగుండేది అనిపించింది.
RRR తర్వాత ఎన్టీఆర్ పైన హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి దేశండి కదా, సో ఆ స్థాయిలో ఉన్నదంటారా ఈ సినిమా? అభిమానులు ఆశించవచ్చా? బాలీవుడ్ వరకు అయితే తన ఏదైతే గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేసుకున్నాడో దాని వరకు సక్సెస్ అయినట్టే. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే కొన్ని సీన్స్ లో ఋతిక్ రోషన్ డామినేట్ చేశారంటే వాళ్ళు ఈజీ యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే మన తెలుగులో ఏంటంటే హీరోకి సాంగ్స్ లేవు, హీరో డైలాగ్స్ లేవు, లేదంటే హీరోకి రొమాన్స్ లేదు, హీరోయిన్ లేదు, అలాంటి కొన్ని నెగిటివ్స్ మన వాళ్ళు చెప్తారు కాబట్టి మేబీ అంత యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో కానీ బాలీవుడ్ వాళ్ళు బాగా యాక్సెప్ట్ చేస్తారు.